అంటే భూలోకంలో మనిషికి మధ్య ఉన్న కుమార బంధం విషయంలోనే మనకి ఇన్ని కారణాలు కనపడుతున్నాయి. మనిషికి మధ్య కుమార బంధం గురించి ఇన్ని కారణాలు కనపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్నాను, ఈయన నా కుమారుడు అని చెప్తున్నాడంటే మనం ఎలా ఆలోచించాలి? ఇప్పుడు దేవునికి మాత్రమే యేసుప్రభు వారు కుమారుడుగా ఎంచబడ్డా? మనకు తెలిసిన కారణాలు ఎన్ని ఉన్నాయి? మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, వడ్లవాని కుమారుడుగా పిలువబడ్డాడు, మరియ కుమారుడుగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడుగా ఎంచబడ్డాడు, అబ్రహాం కుమారుడుగా ఎంచబడ్డాడు. మరి ఇన్ని కారణాలు ఉన్నాయి కదా. దేవుని కుమారుడుగా ఎంచబడ్డానికి కూడా ఎన్ని కారణాలు ఉండుంటాయి. కానీ అవేమీ ఆలోచించుకోకుండా ఇదిగో నేడు నేను నిన్ను కన్నాను అని ఆ ఒక్క కొటేషన్ తీసుకొని కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో